మీ నాన్న పైనుంచి చాక్లెట్లు వేసినట్టు నోట్ల కట్టలు కూడా వేస్తాడనుకుంటున్నారేమో. ఎప్పుడూ అంతెత్తునేమీ ఉండడు. కాసేపట్లో నేల మీదకొస్తాడు. మీరు కాస్త నేల మీద ఉండండి. అంటే ఎప్పుడు అదే చిన్న స్కూల్లో చదవాలా? మేము చదవం. కాన్వెంట్ లో అయితే ఇంకా బాగా చెప్తారమ్మా. మీ నాన్న జీతం ఎంతో మీకు తెలుసా? 1వ తారీఖు వస్తే పైన ఇంకో 400 500 అప్పు చేసేంత. నాన్నకి నేను చెప్తానులే. ఏంటి నువ్వు చెప్పేది? ఆయన ధర్మాసుపత్రిలో మందులు తెచ్చుకొని మీకెందులోనూ లోటు రాకూడదని అన్ని తెచ్చిపెడుతుంటే ఎంతో సంపాదిస్తున్నాడు అనుకుంటున్నారేమో. తల నూనె దగ్గర నుంచి కాలి చెప్పుల దాకా మీ నాన్న మీరు పుట్టినప్పుడే పట్టించుకోవడం మానేశాడే. ఆయనకింకా ఏం చెప్తారే? మాకు అవన్నీ చెప్పొద్దమ్మా. కాన్వెంట్ లో చేర్పించకపోతే ఆ పిచ్చి బడికి మాత్రం వెళ్ళాం. ఇంట్లోనే ఉంటాం. నేను ఏదైనా పనిలో చేరుతాను, కానీ చిన్న బడికి మాత్రం వెళ్ళను. వెళ్ళకండి, వెళ్ళకండి, ఉండండి, ఇంట్లోనే ఉండండి. ఎవరిని బెదిరిస్తున్నారు? నేనుండట్లా కరెంటు నారాయణ్ణి కట్టుకుని కరెంటు బిల్లు కట్టలేదని ఫ్యూజ్ తీసుకొని పోతే దీపాలు పెట్టుకుని కాపురం వెలుగబెట్టట్లా? ఇట్లాంటి బతుకే మీ మొహం మీద రాసుంటే ఇంట్లోనే పడుండండి. నాకు తెలీదు. నేను మాత్రం కాన్వెంట్ లోనే చదువుకుంటాను. పెద్ద బస్సులోనే వెళ్తాను. నేను కూడా అక్కతో పాటు కాన్వెంట్ కి వెళ్తానమ్మా. ఒక్కదాన్నే చిన్న బడికి వెళ్ళను. మీకేమైనా పిచ్చి పట్టిందా? పని చేసి చేసి అలసిపోయి వస్తాడు మీ నాన్న. ఇలా ఆయన్ని పీకు తినకండి. నోరు మూసుకొని హోంవర్క్ చేసుకోండి. అమ్మో అమ్మో, సరస్వతి కదా? ఏయ్, ఆటలుగా ఉందా ఏంటి ఆగడాలు? చెంపలు వాయగొడతాను. నువ్వు ఆగ్గోదారి. వాళ్ళు ఏమంటున్నారో విన్నారా? అంతా విన్నాను. కాన్వెంట్ చదువులు కావాలంట. కాన్వెంట్ చదువులు చదివిద్దాం. ఎక్కడా? కాన్వెంట్ లోనే. ఆపడి మీ గోల. సంపాదించి పెట్టిన ఏ పొలం పుట్రా నగ నట్రా అమ్మి చదివిస్తావయ్యా? ఈ పుస్తలు అమ్మితే పుట్నాలు కూడా రావు. మన తాహత్కి కాన్వెంట్ లో చదివిస్తామా? నీకెందుకే? తెచ్చి పడేస్తే వండి పెట్టేదాను. అవన్నీ నేను చూసుకుంటానుగా. చదివించలేకపోతే అప్పుడు అడుగు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఓట్లు అడగడానికి వచ్చిన ఓబిలేసిలాగా ఓ వాగ్దానాలు బానే చేస్తున్నావు. నేను నిజమే చెప్తున్నానే. మనకు వీళ్ళు తప్ప ఎవరున్నారు? వీళ్ళకి మనం తప్ప ఎవరున్నారే? ఇవాళ నాకు కష్టమవుతోందని రేపు వీళ్ళు మనలాగే కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండగలమా? చూసి భరించగలమా? ఇప్పుడు సంపాదించి ఎప్పుడో చదివిస్తానని కలలుగంటూ కూర్చుంటే ఏం లాభం గోదారి? ఇప్పుడు మంచి చదువులు చదివిస్తేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా చదవాలి గాని కష్టంగా చదవకూడదు గోదారి. ఈ స్కూల్లోనే ఇద్దరు మొదటి ర్యాంక్ తెచ్చుకుంటున్నారంటే ఇక కాన్వెంట్ లో చేర్పిస్తే నా కూతుళ్ళిద్దరూ దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారే. నేను మిమ్మల్ని మీరడిగిన కాన్వెంట్ లోనే చేర్పిస్తాను, సరేనా? థ్యాంక్ యూ నాన్న. ఏమయ్యా, మళ్ళా ఆలోచించుకోవయ్యా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నిన్ను అప్పుల పాలు చేయబోతున్నారు. ఆ బాకీలన్నీ ఎలా తీరుస్తావయ్యా? చెరో ముద్దు ఇచ్చారు కదే గోదారి, ఆ బాకీ తీరిపోతుందిలేవే. ఏంటి ఇంత లేట్ అయింది? ఇంకా రాలేదు. భగవంతుడా, ఈయన క్షేమంగా రావాలి తండ్రి. అమ్మయ్యా, వచ్చావా? ఇంత ఆలస్యమైందేంటయ్యా? ఈ చలిలో ఇంత అర్ధరాత్రి దాకా పనేంటయ్యా? పిచ్చి గోదారి, కరెంటు పోవటానికి అర్ధరాత్రి అపరాత్రి అనేది ఉండదే. కరెంటు పోగానే జనాలకు గుర్తొచ్చేది మేమేనే. ఏమీ తెలీదు.
ఈ దెబ్బలన్నీ ఏంటయ్యా? ఏమైంది? స్తంభం మించి జారిపడ్డాను అంతేనే. వామ్మో, ఎంత మామూలుగా చెప్తున్నావయ్యా? నా అదృష్టం, నా పిల్లల అదృష్టం బాగుంది కాబట్టి. ఏడో మాకే, పిల్లలు లేస్తారు. ఉండు. అయినా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉండగా నువ్వెందుకు స్తంభం ఎక్కావయ్యా? నేను కూడా నైట్ డ్యూటీ జాయిన్ అయ్యాను లేవే. పొద్దంతా గొడ్డులా పనిచేసేది కాక రాత్రిపూట కూడా డ్యూటీ చేస్తావా? ఏమవుతే, కరెంటు పోయినప్పుడే కాస్త పని ఉంటుంది అంతే. తెల్లవారులు మేల్కొని ఉండొద్దు? మన బంగారు తల్లును పెద్ద కాన్వెంట్లో వెయ్యాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడితేనే కదే. నీ కష్టం మండినట్టే ఉంది. చాలేవయ్యా, పిల్లలంటే తెలియక మాట్లాడతారు. ఆ చిన్న బళ్ళోనే చదివిద్దాం. వాళ్ళ కాసు పెట్టి మోసం చేస్తావా? పాపం కదే. ఏం కాదులే, కష్టపడేది నేనేగా, గోల చేయకే. మన స్థాయిని మించి ఖర్చులు మీదేసుకుంటే ఏమైపోతావయ్యా? ఏమైపోతాను? లైన్ మెన్ గానే ఉండిపోతాను. నువ్వు కష్టపడి లైన్ బాగు చేస్తే అందరి ఇళ్లలోనూ కరెంట్ వస్తుందేమో కానీ మన బతుకుల్లో మాత్రం వెలుగు రాదయ్యా. ఎప్పటికీ ఎదగని బతుకులు మనవని మర్చిపోతే ఎట్లాగయ్యా? ఇద్దరినీ కాన్వెంట్లో చదివించాలంటే మాటలు కాదు గోదారి, మూటలు కావాలి. డబ్బు మూటలు కావాలి. ఒకదానికైతే ఓవర్ టైం చేసి ఏదో ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఫీజులు పోతే వేసి కాన్వెంట్లో చదివించవచ్చు. ఇద్దరినీ చేర్పించాలి కదా, తప్పదు మరి. వాళ్ళ కోసం కాకపోతే మనం బతికేది ఎవరి కోసమే? అయ్యో, తాగండి. ఎక్కడికమ్మా శ్రావణి? నేను శ్రావణిని కాదు బాబాయ్, ధరణిని. కరెంట్ ఆఫీస్ కి వెళ్తున్నా మా నాన్నకి బాక్స్ ఇవ్వడానికి. ఓ సర్లే, వెళ్ళమ్మా. రేయ్ త్వరగా వెళ్ళండి రా, వెళ్ళండి. రేయ్ కానేయండి రా, ఇంకా 2 లోడ్లు దించాలా, త్వరగా కానేయండి. అట్టగే బాబు. నువ్వొచ్చావేంటమ్మా? నువ్వు ఇక్కడున్నావేంటి? కరెంట్ ఆఫీస్ ఏమైంది? ఏమొద్ది, అది ఉంది ఇది ఉంది. ఫస్ట్ షిఫ్ట్ కి సెకండ్ షిఫ్ట్ కి మధ్య బోల్డ్ అంత టైం ఉంది. ఖాళీగా ఉండటం ఎందుకని ఇక్కడ చేరిపోయాను. అమ్మా, అమ్మకు చెప్పకు, పిచ్చిది ఏడుస్తుంది. అది బరువుండదా నాన్న? ఆ బరువు మోస్తేనే కదమ్మా డబ్బులు ఇస్తారు. బరువు లేని పని నాకెవరిస్తారు? ఏయ్ చేరి ఒక్కరోజు కాలేదు, ఊ అంటే దగ్గుతావు, ఆ అంటే మూలుగుతావు. నీకెందుకయ్యా పని? కనపడితే కాళ్ళు పట్టుకుంటావు.
పోనీలే కదా అని వదిలేస్తే ఇలా ఇలా కనపడ్డ వాళ్ళందరితో మాట్లాడి ఆలస్యం చేస్తావు. అరగంటలో లోడ్ దించకపోతే కూలి ఇవ్వనని చెప్పానా? కూలి పనికొచ్చినోడివి కూలోళ్ళ ఉండు. నీ వల్ల కాదు కానీ. ఒరే వెంకటేశు, అడ్డ మీదకి వెళ్ళి ఇంకో కూలని తీసుకొని రాపోరా. అయ్యయ్యో అంత మాట అనకండి బాబు. ఏదో మా అమ్మాయి అన్నం తెస్తే తీసుకుంటున్నాను. ఇటు అమ్మా, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడు ఇటు రాకు. వెళ్ళమ్మా, వెళ్తున్నానయ్యా. ఆ. అయ్యో ఏంటో ఈ కరణ్ నారాయణ, పిచ్చోడా మంచోడా? మనం ఒక్క పిల్లనే కాన్వెంట్ లో వేయలేకపోతుంటే ఈయన 2 పిల్లల్ని కాన్వెంట్ లో వేస్తాడంట. ఫీజులు కట్టాలంటే మాటలా? మరి ఇప్పటికే ఆ మాయదారి దగ్గు ఒకటి. మనోడి ప్రాణం పీల్చి పిప్పి చేస్తుంది. పొద్దునో షిఫ్ట్, రాత్రి ఒక షిఫ్ట్. మధ్యలో ఈ బరువులు మోస్తే మనిషి బతుకుతాడా? కర్మ కొద్దీ కవలలు పుట్టారు. ఒక్కరైతే ఎట్టోగొట్ట ఈ జీతంతోనే చదివించుకునేవాడు. ఉన్న 2 పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఈ ముసలోళ్ళకి తిండి ఎవరు పెడతారు? అప్పటికి ఉన్న ఆ కాస్త శక్తి ఉడికిపోద్ది. నాన్న, రేపటి నుంచి నువ్వు స్కూల్కి రావద్దు. ఓ, రేపటి నుంచి స్కూల్ బస్సులో వస్తారు కదమ్మా. సరే సరే, పదండి. ఏమైందమ్మా నీకు? నిన్నటి నుంచి చూస్తున్నా. అసలేంటే నీ బాధ? ఇంత మంచి స్కూల్లో చేర్పిస్తా అంటే ఏడుస్తావేంటి? బుద్ధిందా నీకు? చూడు ఎంత పెద్ద కాన్వెంటో. ఆ బస్సును చూసావా ఎలా ఉందో? అంతా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే ఉంటారే ఇక్కడ. రా. నాకు ఆ చిన్న స్కూలే బాగుంది నాన్న. నాన్న, అది పిచ్చిది. పోనీలే నాన్న, ఇప్పుడు నన్ను చేర్పించు. కావాలంటే దాన్ని వచ్చే సంవత్సరం చేర్పించు. వచ్చే సంవత్సరం చేరుతా నాన్న. ఈ సంవత్సరం ఏమైంది? ఇంత మొండిదానిలా మాట్లాడుతున్నావు? రా. నాన్న, బెల్లు కొట్టారు. లేట్ అయితే రేపు రమ్మంటారు. పోదాం రా. నోరు మూసుకుని రా, భయం లేకుండా పోతుంది.
ఇద్దరికి సీట్ కావాలా? అవునమ్మా, ఇద్దరికి? ఇద్దరికినమ్మా. ఒక్కరికే ఫీజు తీసుకొచ్చావు. రెండో దాని ఫీజు 3-4-5 రోజుల్లో కట్టేస్తానమ్మా. కిరాణా కొట్టు పద్దనుకున్నావా, పాల బిల్లు అనుకున్నావా? మా ఫీజులు భరించడం మీ వల్ల కాదని మీకు ముందే చెప్పాను. మీకు తగ్గ స్కూల్లో చేర్పించు. వెళ్ళో. అయ్యో లేదమ్మా, 4 రోజులు, 4 రోజులు నేనెట్లాగైనా తెచ్చి కట్టేస్తానమ్మా. కాదనకండమ్మా, పిల్లలు ఇక్కడే చదవాలని ఆశపడుతున్నారు. నువ్వు మొదటిసారి ఒక్కరి ఫీజు తీసుకొచ్చి ఇద్దరిని చేర్చుకోమంటున్నావు. ప్రతిసారి నీతో మేమెక్కడ పడతాం? తీసుకెళ్ళు. నాన్న, అయితే దానికోసం నన్ను కూడా చేర్పించవా? ముందు నా ఫీజు కట్టి నన్ను చేర్పించు నాన్న. అవునన్నా, అక్కని చేర్పించు. మీరుండమ్మా. అమ్మా, మా బతుకులు ఎలాగూ ఇట్టాకే తగలడ్డాయి. కనీసం ఆడబిడ్డల భవిష్యత్తైనా బాగుండాలని పెద్ద స్కూల్లో చేర్పించడానికి వచ్చాను. అవటానికి లైన్మెన్నే అయినా ఎలాగలా కష్టపడి చదివిస్తాను. కష్టపడే శక్తి ఉందమ్మా. అమ్మా, ఏం చేసైనా నా బిడ్డల ఫీజు కడతాను. కాదనకండి అమ్మా, మీకు దండం పెడతాను. నా బిడ్డలు పెద్ద బళ్ళో చదువుకోవాలి, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఏ కష్టం లేకుండా బతకాలి. అందుకోసం నేనేమైనా చేస్తానమ్మా. దయచేసి నా బిడ్డలిద్దరినీ చేర్చుకోండమ్మా. సరే సరే, వారంలో మొత్తం డబ్బు కట్టాలి. ఒట్టమ్మా, కట్టేస్తాను, మొత్తం డబ్బు కట్టేస్తాను. సరే, స్టాఫ్ రూమ్కి వెళ్ళి అడ్మిషన్ ఫామ్ లో సైన్ చేసి చేర్పించు. సంతోషం అమ్మా, చాలా సంతోషం. రండమ్మా. ఇదిగో మాట. అమ్మా, ఇది చిన్న చితక బడి కాదు. అక్కడ ప్రవర్తించే పద్ధతికి ఇక్కడ నడుచుకోవాల్సిన పద్ధతికి చాలా తేడా ఉంటుంది. డిసిప్లిన్ విషయంలో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తే మాత్రం టీసీ ఇచ్చి పంపించేస్తాం. గుర్తుపెట్టుకో. అయ్యయ్యో, అలా ఎప్పటికీ చేయరమ్మా. వీళ్ళమ్మ చాలా బుద్ధిగా పెంచిందమ్మా. సరే, వెళ్ళు. మంచిదమ్మా, పదండి అమ్మా. మీరు బాగా చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, గొప్ప చదువులు చదవాలి, గొప్పోళ్ళు అయిపోవాలి. అలాగే నాన్న. చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. ఏయ్, రావే. డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తే మాత్రం టీసీ ఇచ్చి పంపించేస్తాం. గుర్తుపెట్టుకో. నారాయణ, కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసింది. అర్జెంట్ అంట, చాలా కోపంగా ఉంది.
టీసీ ఇద్దరికి టీసీలు ఇచ్చి పంపిస్తున్నాను. ఏమైందమ్మా? ఏమైందా? నీ చిన్న కూతురు గోడ దూకి పారిపోయింది, అందుకు. చెప్పానా? ముందే చెప్పానా? మా స్కూల్ ఎంత స్ట్రిక్టో చెప్పానా? ఇక్కడ ఎంత డిసిప్లిన్ గా ఉండాలో చెప్పానా? వీళ్ళకెలా డిసిప్లిన్ తెలుస్తుంది? క్లాసులు ఎగ్గొట్టి చెట్లెక్కి పొట్లెక్కి ఈతలు కొట్టి తోటల్లో తిరిగేవాళ్ళు. అలాంటి వాళ్ళకి కాన్వెంట్ సీట్ కావాలా? అమ్మా, అది మాట్లాడుకో. ఇంకేం మాట్లాడుకో. మీలాంటి లో క్లాస్ వాళ్ళ పిల్లల్ని చేర్చుకోవడం మాది బుద్ధి తక్కువ. మీ పిల్లల్ని చూసి మిగతా పిల్లలు కూడా నేర్చుకుంటే మా స్కూల్ పేరే చెడిపోతుంది. అవుట్, గెట్ అవుట్. ఇద్దరికి అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎంత రౌడీ పిల్ల కాకపోతే అంతెత్తు గోడ దూకి పారిపోతుంది? తప్పైపోయిందమ్మా. అది గోడ దూకి పారిపోవటం తప్పే, కానీ ఆ పిల్ల చేసిన తప్పుకి ఇంకో దాన్ని తోసేయకండమ్మా. పెద్ద పిల్ల అలా కాదమ్మా, పెద్దోళ్ల పిల్లల్లాగే బుద్ధిగా చదువుకుంటుంది. అమ్మా, నన్ను నమ్మండి అమ్మా, నమ్మండి. పెద్దదాన్నైనా ఉండనివ్వండి అమ్మా. ఈ ఒక్కదాని భవిష్యత్తైనా బాగుపడినివ్వండి అమ్మా. చూడు, ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఈ ఒక్కదాన్ని చేర్చుకుంటాం. ఆ రెండో పిల్ల మళ్ళీ మా గేట్లో అడుగు పెట్టకూడదు. అలాగేనమ్మా. అది చదివితే చదివింది, లేకపోతే లేదు. మీ స్కూల్లో మాత్రం చేర్పించనమ్మా. ఓకే శ్రావణి, గో టు యువర్ క్లాస్. అలాగే మేడం. అమ్మా, మంచిదమ్మా, వస్తాను. వెళ్ళు. పాపిష్టిదానా, ఎంత పని చేసావే! చచ్చి చెడి తిని తినక ఆ పని ఈ పని చేసి మీ నాన్న స్కూల్లో చేర్పిస్తే గోడ దూకి పారిపోతావా? ఏం దయ్యం పోనిందే నీకు? ఎన్నడూ లేంది ఈ రౌడీ బుద్ధులు ఎలా వచ్చాయే నీకు? నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలని నేనొద్దంటున్నా వినకుండా అంతంత ఫీజులు కట్టి చదివిస్తానంటే వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటావా? నీ భవిష్యత్తుని నువ్వే పాడు చేసుకుంటావా? నిన్ను గోదారి, దీన్ని కొట్టి కూడా లాభం లేదే. దాని బుద్ధి అంతే. దానిలో గొప్పగా బతకాలని, మంచి మంచి బట్టలు వేసుకోవాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని దీనికి ఏనాడూ లేదే. అంతే, ఇది అంతేనే.